శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. చాలా రోజుల తర్వాత పిల్లలొచ్చి, నాన్నగారు శకుంతల దుష్యంతుల కథ సినిమా కింద వస్తోంది, తీసుకువెళ్తారా అని అడిగారు. తెలుగులో మళ్ళీ ఇన్నాళ్లకి ఒక ఇతిహాసాన్ని సినిమా కింద తీస్తున్నందుకు చాలా సంతోషం వేసింది. ఇదే దర్శకుడు మేము కాలేజీలో ఉన్న రోజుల్లో చిన్న పిల్లలందరినీ పెట్టి రామాయణాన్ని చాలా హృద్యంగా తీశారు. నేను ఆ సమయంలో ఆ సినిమా 3-4 సార్లు చూశాను. అంత గొప్పగా తీశారు. దాంతో సంతోషంగా ఎందుకు తీసుకువెళ్ళనమ్మా, తప్పకుండా తీసుకువెళ్తా, వచ్చినప్పుడు చెప్పండి ఆ సినిమా అని చెప్పా. అయితే మా అమ్మాయి ఆ ట్రైలర్ చూపించి ఒక విషయం అడిగింది. అందులో ఒక చోట ఏ టేల్ ఫ్రమ్ మహాభారత అని రాసుంది. మళ్ళీ ఇంకొక చోట బేస్డ్ ఆన్ ద వర్క్ ఆఫ్ మహాకవి కాళిదాస అని రాసుంది. అంటే ఏమిటండి ఈ శకుంతల దుష్యంతుడి కథ మహాభారతంలోదా లేకపోతే కాళిదాసులోదా 2 సార్లు ఎందుకు చూపించారు అని అడిగింది. అది చాలా అద్భుతమైన ప్రశ్న, మనలో చాలామందికి తెలియని విషయం. అదేమిటి అంటే, మనలో ఎవరినైనా శకుంతల దుష్యంతుడి కథ ఏమిటి అంటే మన స్టాండర్డ్గా చెప్పేసే కథ ఒకటి ఉంది. అదే ఇన్నాళ్లుగా మన పుస్తకాల్లో వస్తుంది. మనకి ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి, అన్ని సినిమాల్లోనూ అదే కథను చూపిస్తారు. కానీ అది కల్పితమైన కథ, నిజమైన కథ కాదు. అది శకుంతల దుష్యంతుడి నిజమైన కథ మహాభారతం ఆదిపర్వంలో ఉంది. ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఆ కల్పిత కథ ఏమిటి, అసలు ఆ నిజం కథ ఏమిటి, ఎవరు కల్పించారో ఆ విషయాలన్నీ ఇప్పుడు వీడియోలో చెప్తాయి. ఎందుకంటే ఈ 2 కథల మధ్యలో ఓన్లీ 50% కామనాలిటీ ఉందంతే, మిగతాదంతా కల్పితమే. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. మొదటి ఛానల్ నండూరి శ్రీవాణి పూజా వీడియోస్. అన్ని కులాల వాళ్ళు పూజను తేలిగ్గా చేసుకోవాలనే తపనతో మేము చేసే పూజ డెమో వీడియోలన్నీ ఈ ఛానల్లో పెడతాం. రెండో ఛానల్ నండూరి సుశీల. నండూరి గారిని ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఎంతో మంది వేల మెయిల్స్ మెసేజ్లు పంపిస్తున్నారు. వాటిలన్నిటికీ నండూరి గారు ఇచ్చే సమాధానాలు ఈ ఛానల్లో ఉంటాయి. అలాగే రాబోయే ముఖ్య పండుగల్ని ఎప్పటికప్పుడు మీకు ఈ ఛానల్ ద్వారా గుర్తు చేస్తూ ఉంటాం. మూడో ఛానల్ నండూరి శ్రీనివాస్ స్పిరిచువల్ టాక్స్. మహాత్ముల చరిత్రల గురించి, ఆలయాల రహస్యాల గురించి, మంత్ర రహస్యాల గురించి చెప్పే వీడియోలన్నీ ఈ ఛానల్లో ఉంటాయి. ఈ 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సరే, ఇప్పుడు మొట్టమొదట మనకి బాగా ప్రాచుర్యంలో ఉన్నది, సినిమాల్లో చూపించేది ఆ కథ ఏమిటి అనేది మొట్టమొదట చూద్దాం. మేనక విశ్వామిత్రులు మనకి తెలుసు కదా. విశ్వామిత్రుడు తపస్సు చేసుకుంటుంటే ఇంద్రుడు మేనకని పంపించాడు, ఆవిడ కిందకు వచ్చింది. అప్పుడు విశ్వామిత్రుడు ఆవిడతో గడిపితే శకుంతల పుట్టింది. పుడితే ఇద్దరు కూడా మాకు అక్కర్లేదు శిశువు అని చెప్పేసి అడవిలో వదిలేసి వెళ్ళిపోయారు. దురదృష్టవశాత్తు అలా వదిలేయబడ్డ పిల్ల మొట్టమొదట శకుంతల ఏమో. అప్పుడు కణ్వ మహర్షి అయిన ఒక మహానుభావుడు ఆ పాపని చారదీసి ఆయన పెంచాడు. పెంచాక యుక్త వయస్సుకు వచ్చింది, మహాసౌందర్యవతి. అయితే ఒకసారి దుష్యంతుడు అడవిలోకి వచ్చాడు. వచ్చినప్పుడు ఆవిడ్ని చూసి సమ్మోహనమైపోయాడు. ఆవిడ కూడా దుష్యంతుడిని చూసి చాలా ఇష్టపడింది. ఇద్దరు ప్రేమించుకున్నారు. చివరికి గాంధర్వ వివాహం చేసుకున్నారు. కొన్నాళ్ళు గడిపారు. అప్పుడు కణ్వ మహర్షి ఆశ్రమంలో లేరు. తర్వాత దుష్యంతుడు ఏం చేశాడంటే ఒక ఉంగరాన్ని ఇచ్చాడు ఆవిడికి. ఇదంతా మనకి ప్రాచుర్యంలో ఉన్న కథ, గుర్తుపెట్టుకోండి. ఇచ్చి నువ్వు ఇక్కడే ఉండు, నేను రాజనగర్కి వెళ్ళి సేవకుల్ని పల్లకీల్ని అందరినీ పంపించి నేను గౌరవంగా తీసుకువెళ్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. దాంతో పాపం ఆవిడ ఎదురు చూస్తుంది ఆ విరహంలో, ఆ బాధలో. ఇంకా రాలేదు, ఎవరిని పంపించలేదు, ఏమిటిది అని. ఈ లోపల ఆవిడ గర్భవతి అయింది. ఒకసారి ఆవిడ పరధ్యానంలో ఉండగా దూర్వాస మహర్షి వచ్చాడు అక్కడికి. వస్తే ఈవిడ పట్టించుకోలేదు. ఆయన ఎన్నిసార్లు పిలిచినా సరే ఆవిడేదో మనస్సంతా దుష్యంతుడి మీద ఉంది. దాంతో ఆయనకి కోపం వచ్చి, నేను వస్తే నువ్వు పరధ్యానంలో నన్ను పట్టించుకోవు కదా, సరే నువ్వు ఎవరి కోసమైతే అంత ధ్యానం చేస్తున్నావో అతను నిన్ను మర్చిపోతాడు అని చెప్పి శపించాడు. పాపం ఆవిడ ఆ శాపం కూడా వినలేదు. దుష్యంతుడికైతే అసలు ఈ శాపం తెలియదు, శకుంతలకి అసలు తెలియదు. పక్కనున్న చెలికత్తెలు విని వెంటనే ఆయన పాదాల మీద, స్వామి క్షమించండి, పరధ్యానంలో ఉంది అంటే ఆయన చివరికి సరే అయితేనో అని అనుగ్రహించి వీళ్ళిద్దరికీ సంబంధించిన గుర్తు ఏదైనా ఉంటే కనుక అది అతనికి చూపిస్తే అప్పుడు గుర్తు వస్తుంది అతనికి ఆ చరిత్ర అంతా, అప్పటిదాకా మర్చిపోతాడు అని చెప్పారు. వీళ్ళు కూడా సరే అనుకున్నారు, ఎందుకంటే ఆ ఉంగరం ఉంది కదా, చూపిస్తే సరిపోతుంది అని. ఆవిడ గర్భవతి అని చెప్పి కణ్వ మహర్షి సరే అమ్మా మీ భర్త దగ్గరికి వెళ్ళు అని చెప్పి అక్కడ పంపించాడు. ఆవిడ వెళ్తూ దారిలో ఇలా నీళ్లలో అంటూ ఉంటే ఆ ఉంగరం జారి పడిపోయి ఒక చేప మింగేసింది ఆ ఉంగరాన్ని. అప్పుడు దుష్యంతుడి దగ్గరికి వెళ్తే ఆ శాపం వల్ల ఆయన మర్చిపోయాడు. ఆయనకి ఈవిడికి ఇద్దరికీ ఆ శాపం గురించి తెలియదు. సభలో నువ్వెవరో నాకు తెలియదు, ఊరికే ఇక్కడికి వస్తున్నావు అని చెప్పి నిరాకరించాడు. అంతా అవమానంతో ఆవిడ పాపం ఏడుస్తూ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు భరతుడు పుట్టాడు ఆవిడికి. అయితే ఏమైంది, అప్పుడు ఒకసారి ఒక జాలరి చేపలు పడుతుంటే ఒక చేప కడుపులో దొరికింది ఆ ఉంగరం. ఇదేదో రాజుగారికి సంబంధించిందేమో అని తీసుకొచ్చి ఇచ్చాడు.
అది చూడగానే దుష్యంతుడికి మొత్తం గుర్తొచ్చింది, దూర్వాసుడి వరం వల్ల. దాంతో వెంటనే వాళ్ళ కోసం వెతకటం మొదలుపెట్టాడు. చివరికి ఒకసారి అడవికి వెళ్ళేసరికి అక్కడ ఒక చిన్న కుర్రవాడు కనిపించాడు, మహాపరాక్రమవంతుడు, పులులతోనూ సింహాలతోనూ ఆడుకునేవాడు. అతనే భరతుడు. దాంతో అతనితో ఏదో వాగ్వివాదం అవుతుంది. చివరికి శకుంతలాదేవిని చూసి ఆవిడ కాళ్ళ మీద పడి క్షమార్పణ వేడుకొని వాళ్ళని మళ్ళీ రాజ్యానికి తీసుకొచ్చాడు. ఇది మనకి సినిమాల్లో చూపించే శకుంతల కథ. ఇది నిజమైన కథ అంటే కాదు, నిజంగా జరిగిన కథ ఏమిటో మీకు చెప్తా. అది చాలా చిన్న కథ. ఏమిటంటే ఈ మేనక విశ్వామిత్రుడు, శకుంతల పుట్టడం, కణ్వ మహర్షి ఆవిడని పెంచటము, దుష్యంతుడు రావడం, గాంధర్వ వివాహం చేసుకోవడం, ఇవన్నీ కరెక్టే. దుష్యంతుడు కూడా నేను పల్లకి అవి పంపిస్తాను అని చెప్పి వెళ్ళిపోవడం కరెక్టే. అక్కడ దాకా రెండు కథలు ఒకటే. ఆ తరువాత ఏమైంది, ఆవిడ గర్భవతి అయ్యి చెప్పలేదు తండ్రికి. అప్పుడు కణ్వ మహర్షి దివ్య దృష్టితో చూస్తే ఆయనకి తెలిసింది. కానీ ఇద్దరు క్షత్రియులే. ఆయన క్షత్రియ వీరుడు, ఆవిడేమో క్షత్రియకాంత, విశ్వామిత్రుడు కూతురు కదా. దాంతో వీళ్ళిద్దరికీ గాంధర్వ వివాహం ఒప్పందమే అని చెప్పి ఆయన ఏం చేశాడంటే, అమ్మా నువ్వు నీ భర్త దగ్గరికి వెళ్ళడం మంచిది, నీ ప్రసవం అయ్యాక వెళ్దుగాని అని చెప్పి ఆశ్రమంలో ఉంచాడు. అక్కడే భరతుడు పుట్టాడు. అంతేగాని అడవిలో పుట్టడాలు ఇవన్నీ కరెక్ట్ కాదు. ఆ కణ్వ మహర్షి ఆశ్రమంలోనే పుట్టాడు. చిన్నప్పటి నుంచి పరాక్రమవంతుడు భరతుడు. అయితే ఈ దుష్యంతుడు ఆవిడ్ని మర్చిపోయాడు అంటే ఆవిడనేం మర్చిపోలే, గుర్తుంది. కానీ రాజకార్యాల్లో పడి నెగ్లెక్ట్ చేశాడు. అది అతను చేసిన తప్పు. సేవకుల్ని పంపడం అవి మర్చిపోయాడు. చివరికి ఆవిడ్ని కణ్వ మహర్షి అక్కడ సభలోకి పంపించాడు. నువ్వే వెళ్ళి హ్యాండిల్ చేసుకో సిచ్యువేషన్ అని ఆయన తీసుకొచ్చి దింపలా. అప్పుడు ఆవిడ సభలోకి భరతుణ్ణి తీసుకువెళ్ళింది. వెళ్ళేసరికి నువ్వెవరో నాకు తెలియదు అన్నాడు ఆయన. అప్పుడు శకుంతల ఏడుస్తూ పరిగెత్తుకేమొచ్చేలే. మన పురాణాల్లో శకుంతలాదేవి, ద్రౌపదీదేవి, సీతాదేవి ఇలాంటి క్యారెక్టర్స్ అందరూ అద్భుతం అసలు. అవి మన సినిమాల్లో చూసి అయ్యో స్త్రీలను ఏదో తక్కువ చేస్తారు అనుకుంటాం. వాళ్ళందరూ శివంగులు అంతే, మామూలు స్త్రీలు కాదు వాళ్ళందరూ. అమ్మ బాబాయ్, వాళ్ళని చూస్తే వ్యక్తిత్వం ఎంత పదును పడుతుందో. అయితే అప్పుడు ఆవిడ సభలో నిలబడి దుష్యంతుణ్ణి కడిగి పారేసింది పైనుంచి కిందకి. అసలు మామూలుగా మాట్లాడలేదు, నిలదీసి పాడేసింది. చివరికి ఆకాశవాణి చెప్పింది, అశరీరవాణి, ఆమె నీ భార్య, అతను నీ పుత్రుడు అని. అప్పుడు వెంటనే క్షమార్పణ చెప్పి స్వీకరించాడు దుష్యంతుడు. ఇది నిజం కథ. ఇది వినగానే మనకి రెండు ప్రశ్నలు వస్తాయి. మొట్టమొదటిది ఏమిటంటే, మరి అయితే మర్చిపోయినట్టు అతను నటించాడా అండి? ఎందుకు నటించాడు అలాగా అని. ఎందుకు అంటే మొట్టమొదట దుష్యంతుడు చేసింది పొరపాటే. ఎంత గొప్ప రాజు అయి ఉండొచ్చు, మహానుభావుడు అయి ఉండొచ్చు, కానీ నెగ్లెక్ట్ చేశాడు. చేసినప్పుడు ఆవిడ సభలోకి వస్తే అలా నటించాడు గుర్తు లేనట్టు. ఎందుకు నటించాడు అంటే, ఒక అందమైన స్త్రీ కుర్రవాణ్ణి తీసుకుని సభలోకి ఏకంగా వచ్చేస్తే స్వీకరించేస్తా అనడానికి ఆయన రాజు కదా. కాకపోతే ఆవిడ కారణ జన్మురాలు అని తెలుసు, అందుకని అది రుజువు అవుతుందని తెలుసు. ఆ రుజువు అయ్యేదాకా ఆవిడ తిడుతున్నవన్నీ ఆయన భరించాడు. అప్పుడు అశరీరవాణి చెప్పాక ఈమె నా భార్య, ఇతనే నా పుత్రుడు అని గర్వంగా చెప్పుకుని అప్పుడు వాళ్ళిద్దరిని స్వీకరించాడు. అది అసలు కథ. అయితే మనకు వచ్చే రెండో సందేహం ఏమిటంటే, మరి ఋషి శాపం, ఉంగరం, చేప, ఇవన్నీ అడవిలో భరతుడు పుట్టడం ఇవన్నీ కల్పితం అండి? ఎవరు కల్పించారు ఇవి అంటే, కాళిదాస మహాకవి అభిజ్ఞాన శాకుంతలం అని ఒక నాటకాన్ని రచించారు. అభిజ్ఞానం అంటే గుర్తు. ఈ ఉంగరం మీద బేస్ అయి ఉంది కాబట్టి అభిజ్ఞాన శాకుంతలం అని పేరు పెట్టారు. ఆ అభిజ్ఞాన శాకుంతలంలో కథ ఇది. ఎందుకు కల్పించాడు అలాగా అంటే, దుష్యంతుడి సభలో నాకు తెలియదు అని అబద్ధం ఆడాడు కదా. అది ధర్మ సూక్ష్మానికి సంబంధించిన విషయం. అది సామాన్యులకు అర్థం కాదు. ఇప్పటికీ చూడండి, రామాయణంలో శ్రీరాముడు సీతమ్మ వారిని అగ్నిప్రవేశం ఎందుకు చేయించాడు, అడవులకు ఎందుకు పంపించాడు, ఇవన్నీ ధర్మ సూక్ష్మాలు. ఆయన రాజారాముడు, అందుకే ఇప్పటికీ రామరాజ్యం అంటారు. కానీ అది తెలియక అల్పులు ఏమిటి అంటే, ఓహో రాముడు అలా చేశాడు కాబట్టి నేను కూడా మా ఆవిడని పుట్టింటికి పంపించేస్తానే మూర్ఖులు ఉంటారు కదా. అలాంటి పనులు ఎక్కడ చేస్తారో అని కాళిదాస మహాకవి దాని చుట్టూ ఒక కథ అల్లాడు. హీరోని ధీరోదాత్తుడి కింద చూపించి ఒక ఉంగరం, ఒక శాపము పెట్టి ఒక అద్భుతమైన కథ అల్లాడు. అంటే అదేమిటండి, కాళిదాసు ఆయన ఇష్టం వచ్చినట్టు కథ అల్లేచ్చా, కల్పించేచ్చా అలాగా అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రాచీన కావ్యాల్లో ఒక ఖూనీకోరునో, దొంగనో, రౌడీనో హీరో కింద ఎప్పుడు చూపించరు. ఇప్పుడు ఎవడో లెక్చరర్ ఉన్నాడు అనుకోండి, ఆ లెక్చరర్ తాగిపోయి అలా పడిపోతూ క్లాసులకి కళ్ళు ఎర్రగా పెట్టుకొచ్చేసి అలాంటివి ఎక్కడ చూపించరు. ఆ పాత్రలు చూపిస్తే దానివల్ల సమాజం చెడిపోతుంది. అందుకని కాళిదాస మహాకవి ఏం చేశాడంటే, ఆయన ఒక నాటకాన్ని రచించాడు, అక్కడ కల్పించుకున్నాడు. అది కాకపోతే ఈ కల్పితం చూడండి, పాత్ర ఔచిత్యం దెబ్బతినకుండా కల్పించాడు. దుష్యంతుడు ఆఖరికి శకుంతల పాదాల మీద పడి నన్ను క్షమించు అని అడుగుతాడు. అడిగి అప్పుడు ఆవిడని తెచ్చుకుంటాడు. అలాగే దుష్యంతుడి క్యారెక్టర్, శకుంతల క్యారెక్టర్ దెబ్బతినకుండా చక్కగా కల్పించాడు, పాత్రల ఔచిత్యం దెబ్బతినకుండా.
మనకి ఆ మధ్య వచ్చిన కొన్ని మహాభారతం సినిమాలు చూస్తే వాళ్ళు కల్పించుకున్నారు, కానీ పాత్రల్లో గొప్ప పాత్రల్ని నీచంగాను అలాగే తప్పుడు పాత్రల్ని గొప్పగాను చూపించి కల్పించారు. అది చాలా తప్పు, అది ఔచిత్యం దెబ్బతింటుంది. ఈయన అలా చేయలేదు. మహాభారతంలో ఉన్న అసలు శకుంతల దుష్యంతుడి కథని కాళిదాసు రచించకుండా అలాగే ఉంచేశారు అనుకోండి, మనం అసలు ఎప్పుడో ఆ కథ మిస్ అయిపోయేవాళ్ళం. ఎందుకంటే అక్కడ ఉన్న బోలెడు మంది రాజుల్లో దుష్యంతుడు చిన్న రాజు చిన్న పొరపాటు చేశాడు, భార్య పట్ల మళ్ళీ దిద్దుకున్నాడు. ఎవరికి గుర్తుంటుంది ఆ కథ? కాళిదాసు వల్లే ఆ కథ అలా నిలిచిపోయింది, ఆయన చేసిన కల్పన వల్ల. జర్మనీ జాతీయ కవి గెధే అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒకసారి అభిజ్ఞాన శాకుంతలం యొక్క ట్రాన్స్లేషన్ చదివి అసలు ఆనందాన్ని పట్టలేక, నేను ఎన్నో నాటకాలు చదివాను కానీ ఇలాంటి నాటకం మాత్రం ఎక్కడా రాదు అని చెప్పి వీధుల్లోకి వచ్చి ఆనందంతో నృత్యం చేస్తూ గంతులేస్తూ అభిజ్ఞాన శాకుంతలాన్ని వాళ్ళ భాషలో వర్ణించేట. అంత గొప్పది కాళిదాసు కావ్యం. మళ్ళీ ఇన్నాళ్ళకి ఆ కావ్యం కొత్త తరం వాళ్ళకి సినిమా కింద వస్తుంది అని తెలిసి సంతోషం వేసింది. కాళిదాసు మహాకవికి ఒకసారి నమస్కారం చేసుకుంటూ శ్రీమాత్రే నమః.